హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు తక్కువ మసాలాలతో మిల్ మేకర్ కర్రీ అయితే తయారు చేద్దామండి. ఈ కర్రీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది కదా. ముందుగా ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని వాటిని నార్మల్ వాటర్లో ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకున్నానండి. అవి నానే లోపల స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ధనియాలు వేసి వాటిని ఇలా వేయించుకుంటున్నాను. ఈ ధనియాలు కొద్దిగా వేగాక అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి జీలకర్రని కూడా కలుపుతూ లైట్గా వేయించుకోవాలి. ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే ధనియాలు జీలకర్ర అనేవి చాలా చక్కగా వేగిపోతాయండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఈ ధనియాలు జీలకర్ర చల్లారే లోపల మనమైతే మిల్ మేకర్ వేయించుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మిల్ మేకర్ అనేటివి చాలా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు వాటిని వాటర్ లేకుండా గట్టిగా పిండి వేరొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. నేను తీసుకున్నవి చిన్న మిల్ మేకర్ అండి, మినీ మిల్ మేకరు. వీటికంటే కొంచెం పెద్ద మిల్ మేకర్ కూడా ఉంటాయి కదా. నేను తీసుకున్న ఈ మినీ మిల్ మేకర్ ఒక 10 నిమిషాలు నార్మల్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుందండి. హాట్ వాటర్లో నానబెట్టాల్సిన అవసరం లేదు. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని వాటిని కొద్దిగా వేయించుకోవాలి. ఆయిల్ వేయకపోతే ప్యాన్కు అతుక్కుపోతాయండి. కొద్దిగా లైట్గా అయితే ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకుంటే చక్కగా వేగిపోతాయండి. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. అలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర వేసేసుకోవాలి. అందులోనే ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, అందులోనే 1 లేదా 2 యాలకులు వేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, ఎర్రగా పండిన 2 టమాటాలు సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ముందుగా మనం మిల్ మేకర్ వేయించుకున్న కడాయి ఉంది కదండి, అదే కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక అందులోకి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక ఇలాచి వేసుకొని అవి వేగాక అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఈ పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు కూడా ఉప్పు వేసాం కదా, చాలా తక్కువ ఉప్పే పడుతుంది. కొద్దిగా వేసేసుకొని అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్గా కడిగిన కరివేపాకు వేసుకొని వాటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా అడుగంటకుండా మసాలా అంతా ఆయిల్లో కలిసే వరకు 1 నిమిషం ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఈ మసాలాని స్టవ్ సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకుంటే మసాలా చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. దానిని ఒకసారి ఇలా కలిపేసుకొని అందులోకి 1 టీ స్పూన్ కారపొడి అయితే వేసుకోవాలి. కారం పొడి కూడా చూసి వేసుకోవాలండి. మనం బిర్యానీ స్పైసెస్ వేసాం కదా, దాల్చిన చెక్క చాలా కారంగా ఉంటుంది. కారపొడి కూడా కొద్దిగానే పడుతుంది. కారం పొడి వేసాక ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం మగ్గనిచ్చుకోవాలి. 1 నిమిషం తర్వాత అందులోనే మనం ముందుగా వేయించుకున్న మిల్ మేకర్ వేసి వాటిని కూడా ఇలా చక్కగా కారపొడిలో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం మిక్సీ పెట్టాం కదండి పేస్టు, ఆ మిక్సీలో 1 టీ గ్లాస్ వాటర్ వేసి మిక్సీ కడిగి ఆ మిక్సీ కడిగిన వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఆ వాటర్తో పాటు అందులోనే 1 టీ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి దీనినైతే ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 5 నిమిషాలు ఉడికించుకుంటే కూర అనేది చాలా చక్కగా ఉడికిపోయింది. కూర చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. చాలా తక్కువ మసాలాలతో గ్రేవీగా చాలా బాగా చేసాం కదా. ఈ కర్రీ అన్నం చపాతీ రోటీలోకి చాలా బాగుంటుందండి. కర్రీ అయితే ఉడికిపోయిందండి. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇందులో ఎక్కువ మసాలాలు వాడకుండా కేవలం 1 ఉల్లిగడ్డ, 2 టమాటాలతోటే ఇంత చక్కటి గ్రేవీ అయితే వచ్చేసింది. మా పిల్లలకి ఈ కర్రీలోకి చపాతీ అంటే చాలా ఇష్టం అండి. ఒకవైపు కూర చేస్తుండే మరోవైపు మా పిల్లల కోసం చపాతీ కూడా చేశాను. కూర వేడిగా ఉన్నప్పుడే మా పిల్లలకైతే చపాతీలు పెట్టిస్తున్నానండి, వాళ్ళు తింటారు. ఈ కర్రీ చపాతీలోకి ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.